హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫామ్లో కొన్ని పనులు చేస్తున్నాం. మళ్ళీ కొన్ని మొక్కలు తెచ్చాను, గడ్డి తీయించుకుంటున్నాం. తర్వాత పురుగు పట్టిందన్నాం కదా, ఇంకా అలాంటి పనులన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకొంచెం ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి, గెత్తం ఇవ్వాలి. ఆల్రెడీ అంతకుముందు వారాల నుండి కొంచెం కొంచెం వేసుకుంటున్నాం కదా, వాటికి ఎక్కువ గ్రోత్ లేదన్నమాట. సో మళ్ళీ బలానికి ఏమైనా ఇస్తే అప్పుడు పెరుగుతాయి. ఇవన్నీ చేయబోతున్నాం ఇవాళ చదురుగా. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సో ఇవాళ ఏమేమి తెచ్చానంటేనండి, పేర్లు కూడా చెప్తాను. అమృత రౌండ్ ఏంటది ఆనపకాయ, తర్వాత నరేంద్ర శివాని 6 to 7 inches, 6 to 7 feet ఆనపకాయ అండి. అంత పొడవు పెరుగుతుంది అన్నమాట. వెరైటీ యూపీ పూజన్ సింగ్ అనే ప్రొఫెసర్ గారు, పెద్ద ఆయన, రిటైర్ అయిపోయారు, ఆయన తయారు చేశారన్నమాట. సో ఇది యాక్చువల్లీ హైబ్రిడ్ వెరైటీ కదండి. అంటే హైబ్రిడ్ ఏం కాదు, రెండు మంచి క్వాలిటీస్ ఉన్న వాటిలతో తయారు చేసాము. మీరు ఇది హైబ్రిడైజ్డ్ అని ఏం భయపడక్కర్లేదు, హ్యాపీగా పెంచవచ్చు అని చెప్పారన్నమాట. ఆయనతో మాట్లాడి తీసుకున్నాను. సో సీడ్స్ పంపిస్తారు మనం, లైక్ ఆర్డర్ చేసుకుంటే. ఓకే, సీడ్ 10 రూపీస్ తీసుకుంటారండి. మనం ఎన్ని సీడ్స్ కావాలంటే అన్ని సీడ్స్, డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుని పంపిస్తారన్నమాట. సో ఇది చాలా పొడుగు ఉంది, ఆయన ఫోటోలు కూడా మీరు గూగుల్ చేస్తే కనపడుతుంది. ఓకే, సో 6-7 అడుగులు, 8 అడుగులు కూడా ఆయన వీడియోస్ కూడా, లేకపోతే ఫోటోలు మీకు గూగుల్ చేస్తే కనపడతాయి. బాటిల్ గార్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. సో యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన ఫొటోస్ మీకు గూగుల్ చేస్తే కనపడుతుంది. చాలా లాంగ్, అంటే 8 feet అయినప్పుడు ఇంకా అది ముదిరిపోతుందేమో. లేతగా ఉన్నప్పుడు 5-6 అడుగులు, అంటే మనం తినటానికి సూటబుల్గా ఉన్నప్పుడు అయితే 5-6 feet అలా ఉంటాయేమో. ఓకే, సో నేను తెలియంగానే దాని గురించి ఆర్డర్ చేసుకున్నానండి. ఇంకొకటి చెప్పాను కదా, అదేం వెరైటీ అన్నాను, అమృత రౌండ్ వెరైటీ. అది టేస్టీగా ఉంటుంది, అంటే గుండ్రం వెరైటీ. ఇంకొకటి ఏదో పేరు పోయిందా, ఇంకొకటి ఉంటుందండి, అది ఏంటంటే అది కూడా ఏదో ఒకటి పేరు, అది కూడా రౌండే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో తీసుకున్నాము. ఇటువైపు పందిరి వైపు వేద్దామండి. ఓకే, అండ్ ఇంకా ఏమేమి తెచ్చానంటే, ఇవి గ్రీన్ పీస్ అండి, బఠానీలు. ఇంటిలో కొన్ని వేసాను, ఇంకొక కొన్ని మొక్కలు ఎక్సెస్ అయిపోతే ఇక్కడ వేసి చూద్దాము, ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉంటుందో పెరగటంలో అని తీసుకొచ్చాను. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వాటికి పెస్ట్లు ఎక్కువ పడతాయి, పచ్చిపురుగులు అవి ఎక్కువ పడతా ఉంటాయి. ఇంటి దగ్గర అయితే మనం మొత్తం అంతా అక్కడే ఉంటాం కాబట్టి కంట్రోల్ చేయొచ్చు. ఇది వారానికి ఒకసారి వచ్చినప్పుడు, అది ఒక్కొక్కసారి మనం పనుల్లో పడి అబ్జర్వ్ చేయకపోయినా, లేకపోతే కుదరకపోయినా పెస్ట్లు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. సో అది ఒకటే డిసడ్వాంటేజ్. బట్ నేల మీద వేసినప్పుడు మాత్రం బలంగా ఈల్డ్స్ అయితే డబుల్ వస్తున్నాయి. ఓకే, సో అవి తెచ్చాను. అండ్ ఇంకా కొన్ని కాకరకాయలు, ఇవి నాకు పేరు రాసుకోలేదు, చిన్న బుడ్డి కాకరకాయలు విత్తనాలు ఎక్కడో దొరికింది. అది మన టెర్రస్ మీద కాసేది, అవే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆకులు చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే, అవి కూడా ఇక్కడ వేద్దామని తీసుకొచ్చాను. అండ్ తర్వాత ఇవి పింక్ చెర్రీ టొమాటోస్ అండి. ఇవి కూడా నాగాల్యాండ్ సెల్లర్ దగ్గర నేను కొనుక్కున్నాను. ఇంకొకటి వెరైటీని అన్నాను కదా, అది కూడా నరేంద్ర ఇంకేదో రాశాను, పేరు సరిగ్గా రాసుకోలేదు. ఆ వెరైటీకి పేరు కూడా పెట్టారు, అది రౌండ్ వెరైటీ అన్నమాట. ఓకే, అవి వేద్దాము. ఈ బుడ్డి
అరటి పిలక చూసారా, ఇది డ్వార్ఫ్ వెరైటీ, చాలా షార్ట్గా ఉండగానే కాయలు కాస్తుందంట. ఇది కలగూరగంప ఎగ్జాటిక్ నర్సరీకి వెళ్ళాను కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట. చాలా చిన్నగా ఉన్నప్పుడే కాపు వస్తుందంట. సో ఇంట్లో వేయకుండా ఇక్కడ వేసి, అది కావాలంటే మనకి ఐ మీన్ పాట్స్లో కన్వీనియంట్గా గ్రో అయ్యే వెరైటీ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఇది సర్వైవ్ అయ్యేటట్టు ఇక్కడ వేసుకుని తర్వాత దీనికి వచ్చిన బేబీస్ని మనం ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇవ్వండి. అండ్ ఇంకా బోల్డ్ పనులు చేస్తున్నాం కదా, అవన్నీ కూడా చేద్దాం. ఎగ్ ట్రేల్లో ప్లేస్ లేదు ఇంకా, నేను కోకోపీట్ వేసి ఎగ్ ట్రేలు ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా చింపుకోవచ్చు, విడిగా చక్కగా వచ్చేస్తాయండి. కాకపోతే దీని కింద అయ్యో లాగేసాను, ఇది మనం చక్కగా ఇలా తీసుకుని ఒక్కొక్కటి విడదీసి వేసేసుకోవచ్చు. కాకపోతే దీని కింద మనం ట్రే ఏదైనా పెట్టుకోవాలి, అంటే ఇలా జల్లెడలాగా ఉన్న ట్రే పెట్టాను ఇంటి దగ్గర. ఓకే, వాటర్ చేసుకున్నప్పుడు ఎక్సెస్ వచ్చేస్తుంది, బట్ కింద ఇది నానితే చిరిగిపోతాయి కదా, ఇలాగా మనం తప్పకుండా ఇలాంటి ట్రే లాంటి దాంట్లో సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడే ఇవి పనికొస్తాయి. లేకపోతే మొత్తం సీడ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఓకే, చూడండి ఎంత బాగా తయారైందో రూట్స్. సో ఇవి మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకున్నాం. 2-3 ఆకులు కింద నుంచి తీసి పైన ఒక 3 ఉంచితే సరిపోద్ది. పొట్లకాయలండి, పొట్లకాయలు ఉన్నాయి. సో పొట్లకాయలు ఫస్ట్ హార్వెస్ట్ అనొచ్చు. ఇవి మన సీడ్సే, లాస్ట్ టైంవి. వాసన, పొట్లకాయల వాసన వచ్చేస్తుంది. ఇంకోటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఇదిపోయినా. ఇక్కడ ఒకటి ఉంది, చిన్నది ఉంది ఇది. ఓకే, నేతి బీరకాయలు, గుత్తి బీరకాయలు, నేతి బీరకాయలు అన్నాను. ఇవి చెప్పాను కదండి, తొక్కతో పాటు వండుకుంటే మనకి పరవల్ పొట్టల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద ఎండ్ మనకి కూర అంతా మనకి మగ్గేటప్పటికి మధ్యలోది ఏంటి నేతి బీరకాయలాగా ఐ మీన్ తగ్గిపోతుంది. ఈ తొక్క లేతగా ఉండి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముదిరిపోయినవి అయితే పచ్చడి, ఇలా చిన్న చిన్నవి అయితే మాత్రం ఆల్మోస్ట్ కూర ఫ్రై లాగానే చేస్తాను నేను.
ఓకే, కొంచెం వచ్చినాయి. తింటావా? నచ్చలేదు దీనికి. గెత్తం ఒకటి కలిపి వేయద్దు కానీ ఇవి వేసేసి తర్వాత తాడులే కట్టే ఇవి వేసే చిన్న ఇంత పొట్టి మొక్కే గెలొచ్చేస్తుందండి. ఎక్కడ వేద్దాం? వేయద్దు అక్కడ, ఎక్కువైపోతాయేమో ఒకటొకటి. బలం సరిపోదేమో అనిపిస్తుంది. ఇంకా ప్లేస్ లేదు ఎక్కడ, ఇక్కడ వేస్తున్నాం మరి. చిన్న డ్వార్ఫ్ అరటి మొక్క మాట ఇది. బుట్ట, థ్యాంక్ యూ. పండు మిరపకాయలు కోస్తున్నాము. పండు మిరపకాయలు నేను అసలు ఏం చేస్తున్నానో ఎన్ని అయినాయో చూపిస్తాను ఉండండి. నెక్స్ట్ వీడియో టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్లు అవి చూపించినప్పుడు 2 సీసాలు అయినాయి. ఇది ఒకటిన్నర, అది ఒకటిన్నర. అలాగా ఇలా ఫ్రెష్గా ఉన్నాయనుకోండి పొడవకాయలు, రోడ్డు పచ్చళ్ళు వాడతాను. కొన్ని ఎక్సెస్ అయినవి ఎండబెడుతున్నాను తాలింపులకి. అక్కడ ఇదేదో పచ్చడి చేస్తుందండి, పిచ్చి పువ్వుల పచ్చడి. రుబ్బుతుంది. పువ్వులు ఏం చేస్తున్నావు? పెట్టుకుంటావా? పచ్చడి చేస్తున్నావా? ఎక్కడ వేసుకుంటావు? వేసుకో. ఎయిర్ పొటాటోస్ అండి. తీగ పాపం దాన్ని సెపరేట్ చేసినాక బాగానే పాకుతుంది. ఎయిర్ పొటాటోస్ కూడా కనపడుతున్నాయి కదా. పెద్దదే డ్యామేజ్ అయిపోయింది. మరి దాన్ని కట్ చేస్తే అన్న రివైవ్ అవుద్ది ఏంటో నాకు అర్థం అలా. కానీ అదంతా తీగంతా ఎండిపోతుంది. ఇది దుంప కుళ్ళిపోయిందండి, చూసాం ఇప్పుడు. ఇది జాగ్రత్తగా దాని మీద వేసి. ఇది పోయింది కేజీ దుంప. ఉండు, ఇదిగో ఉండు. ఇదేటు ఇలా ఇటు తెద్దాం. ఉండు.
ఇవి ఇప్పుడు ఇన్ని ఆకులకి వెనకాల కలెక్ట్ చేసామండి, దేవుడు పడేశాడు మీకు చూపించే లోపల. ఇదిగోండి మెక్సికన్ బీటిల్ లావే ఇవి. కాకరకాయ, తర్వాత ఏమో ఆగాకరకాయలు, ఇలాంటి వాటికి ఆకంతా డ్యామేజ్ చేసేస్తాయి. సో ఇవన్నీ తీసేసి, ఇన్ని ఆకులు ఒక్కొక్క ఆకు వెనకాల ఒక 10 ఉన్నట్టు తీసింది లక్ష్మి, తీసింది. దేవుడు పడేసాడు బయట. అవి అవి నలిపేసావు దేవుడు, పోనీ నలిపేసి పడేసాడులే. ఇదిగోండి బూడి తెచ్చాం. ఇవి ఈ వరుసంతా ఆనపాదులు, ఇందాక చెప్పాను కదా 6 అడుగుల నుండి 8 అడుగులు పెరిగే ఆనపకాయలు, రౌండ్ ఆనపకాయ, ఇంకా టేస్ట్ ఏదో బాగుంటుంది ఆ ఆనపకాయ వెరైటీస్. ఈ దీని మీద పాకు తీయండి, వేసే. అది మన పాత విత్తనం ఏదో. ఇంకా దూరం వేద్దాం, సరిపోవా ప్లేస్? సో వీటి మీద ఆనపకాయలు అల్లాడితే చాలా బాగుంటుంది కదండి. అవి బఠానీలు దేవుడు, బఠానీలు ఎక్కడ వేద్దాం? కాకరకాయలు ఇదిగో దీని మీదకి ఎక్కేటట్టు నేను నెట్ తెస్తుంది. కింద వచ్చిన ఆకులు, స్టెమ్స్ ప్రూన్ చేసేస్తున్నాను. బాంబులు వచ్చినాయా? బాంబులు అంటారా? ఉరుము. అక్కడ ఉంచు, మళ్ళీ తర్వాత వేద్దాం. అయిపోయిందా? ఎత్తాం దేవుడు. ఇక్కడ కూడా వేసాయి, ఆ మధ్యలో కూడా తవ్వే.
వేసేదేండి. చుక్క కూర బచ్చల కూర కొంచెం కొద్దాం. మధ్యలో గడ్డి తీయించాం ఒకసారి, మళ్ళీ వచ్చేసినాయండి. చుక్క కూర కూడా కోస్తున్నాను. ఈ కూర, ఈ సైజ్ కూర చాలా బాగుందండి. మొన్న లాస్ట్ వీక్ తీసుకెళ్ళాను కదా, మనం పెద్ద పెద్దగా అయినాయి కన్నా ఇలా ఇప్పుడు ఏరుకుంటున్నాం చూడండి, వేస్ట్ చేయకుండా. అవి చాలా వాల్యుబుల్గా వండటం కానీ తినటం కానీ జరిగింది. బాగుంది. లాస్ట్ వీక్ వేయిద్దాం అనుకున్నాం కానీ విత్తనాలు చీకటి పడిపోయింది, వెళ్ళిపోయాం. ఇవాళన్నా వేస్తే మనకి ఇంకొక 3 వారాల్లో మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ అవుతుంది. దేవుడు ఆకుకూరలో విత్తనాలు వేద్దాం మళ్ళీ. కొత్తిమీర అక్కడ వేసాం కదా గట్ల మీద, బాగా వచ్చింది. కాకపోతే గడ్డి వల్ల పెరిగినవి కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయినట్టు పడిపోవడం, లేకపోతే చచ్చిపోవడం, డ్యామేజ్ అయినాయి. కొంచెం పనికొస్తే అవి కూడా కొద్దాం. తోటకూరండి, ఇదిగోండి కాకరకాయలు. ఇక్కడ ఈ మొత్తం అదే మేల్ చెట్టు, దగ్గరలో ఫీమేల్ చెట్టు లేదు. సారీ, ఇది ఫీమేల్ చెట్టు అండి. మేల్వి ఇంకా పువ్వులు రాలేదు. అక్కడ 2 చెట్లు ఉన్నాయి. సో ఏమైందంటే అవి పొరపాటున అటు ఇటు తిరిగినప్పుడు పాలినేట్ అయినవి. సో చూడండి ఎన్ని కాయలు, ఎంత పూత వస్తుందో అన్నీ మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. మేల్ చెట్టు, ఇది ఫీమేల్ కదా, మేల్ చెట్టు
ఉన్న ప్రతి ఈ కాయలన్నీ కూడా పువ్వులన్నీ కూడా కాయల కింద తయారవ్వేవి. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ తీసాం కదా, ఈ పురుగులన్నీ పట్టేసినాయి అన్నాం కదా, ఇవన్నీ తీసామండి. తీసేసి అట్లా నలిపేసి పడేసాడు దేవుడు. ఇప్పుడు బూడిద కొట్టాలి. యాక్చువల్లీ మబ్బు వేసేస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను. బూడిద కొట్టడం లేకపోతే ఏమన్నా పెస్టిసైడ్ చల్లటానికి వేస్ట్ అని ఆలోచిస్తున్నాను. వర్షాలు అయితే పడుతున్నాయి. రాత్రి పడింది మాకు, అక్కడ ఇక్కడ పడిందంట. ఇంకా ఉన్నాయా కాయలు? డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉండాలి కదా, లాస్ట్ వీక్ దేవుడాలు కోసుకున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి ప్రూన్ చేసేయాలండి. ఇక్కడ నీడ వచ్చేస్తుంది, ప్రూన్ చేసేస్తే ఒకసారి ఈ కట్టింగ్స్ పెట్టుకుంటే వస్తాయి. ఇక్కడ బయట పడేస్తున్నాను, ఇటువైపు ఎవరు రారు, మీరు భయపడకండి. కొత్తిమీర అర్థం ఏ ముక్క? గట్టి మీద వేయాల్సి వస్తుంది. ఇక్కడ కొత్తిమీర వేస్తున్నామండి. వదిలిపోయినా నలిపేసి ఇచ్చాను దేవుడికి. ఉన్నాయి, తెస్తానైతే. నువ్వు వేయి, నేను తెస్తాను. ఇంకా సో ఇదండి వాళ్ళు చేసిన పనులు. ఈ పనులన్నీ చేసుకుని వెళ్తున్నాం. వారానికి ఒకసారి ఇంత పనులు చేస్తుంటే మనకు వస్తున్నాయి. 2-3 వీక్స్ నుంచి ఈ మంత్ అంతా ఇంచుమించుగా చాలా తక్కువ వెరైటీసే వచ్చినాయి. అన్నీ గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నాయి. సో కమింగ్ వీక్స్లో ఇంకా ఎక్కువ రకాలు హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుని వెళ్తాం. ఆకుకూరలు అయిపోయినాయి కదా, ఇంకొన్ని 1-2 రకాలు వేసుకుని ఇవన్నీ గెత్తాలు అవి కొన్ని వేయాలి. చీకటి పడే లోపల చేసుకుని వెళ్తాం.